భాష అన్నది ఎవరైనా సరే పొలిటికల్ లైఫ్లో ఉన్నప్పుడు కరెక్ట్గా వాడాల్సింది. ఎందుకంటే మామూలు వాళ్ళు మాట్లాడితే మీరు చూపెట్టరు. ఈయన ఒక పొలిటికల్ విఐపి. ఈయన కానీ సీఎం కానీ ఎవరైనా సరే రాజకీయ జీవితంలో ఉన్న క్షణంలో మీరు స్క్రీన్ మీద ఉంటారు. సో మీ ప్రతిదీ కూడా హావభావాలు కానీ భాష కానీ అన్నీ క్లీన్ అబ్జర్వేషన్ పబ్లిక్లో ఉంటాయి. దాని ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. అది ఒకసారి నెగిటివ్ ఉంటుంది, ఒకసారి పాజిటివ్ ఉంటుంది. నా ఉద్దేశంలో కేసీఆర్ అనేవాడు నేను కూడా అంత విన్నా. సీఎం పేరే ఎత్తలే, అసలు ఎక్కడ కూడా పేరు ఎత్తలే. ఎందుకు ఎత్తలేదంటారు? ట్యాక్ట్ఫుల్ ఆయన, వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. ఆయన చాలా ట్యాక్ట్ఫుల్గా ఆయన పేరు కూడా అంటే భయంతో ఎత్తలేదని కూడా చాలా భయం. కేసీఆర్కి ఏం భయం, అది కరెక్ట్ కాదు. కానీ అయితే అది కావాలని ఆయన పేరే ఎత్తలేదు. మీరు కూడా అంత డిగ్నిఫైడ్గా ఆయన పేరు ఎత్తకుండా మాడాలి. అపోజిషన్ లీడర్ అనాలా, ఇంకేదో అనాలా, పార్టీ పేరు ఎత్తాలి. ఎందుకైనా వాడాలా? మీరు అన్నట్టు తొండలు వదులుతా, ఇది వదులుతా, అది వదులుతా, ఇది కరెక్ట్ కాదు. అతనిది తప్పు, ఇతనిది తప్పు ఉందని నేను అనుకోను. ఎందుకంటే ఆయన 2 yearsలో అపోజిషన్ లీడర్గా ఉన్నాడు కాబట్టి తను ఏమనుకుంటున్నాడో అది చెప్తున్నాడు. తను ఇది చేయలేదు, అది చేయలేదు, ఇరిగేషన్లో తెలియదు తక్కువ పనులు చేశారు అని చెప్పాడు. అది తప్పడం నాకు హక్కు ఉంది. నెక్స్ట్ ఆయన మాట్లాడినట్టు తప్పు ఉందని నేను అనుకోను. క్వశ్చన్ చేయడానికి ఆ హక్కు ఉంది. అది ఆయన ప్రతిపక్ష నేత, తను అనుకున్నది చెప్తున్నాడు. దాన్ని రిప్లై అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు ఇట్లా. అంతే ఈయన ఆరోగెంట్గా ఏ భాషతో అయితే తెలంగాణ ఉద్యమంలో మన తెలంగాణ ఉద్యమాన్ని ఒక హైప్కు తీసుకుపోయాడు కేసీఆర్, అదే భాషని వాడి ఈయన అధికారంలోకి వచ్చాడు. ఆయనతో సమానంగా మాట్లాడు, ఎక్కువ తిట్టు రేవంత్ అడిగి వదిలేదు.